హలో అండి, అందరికీ హ్యాపీ సండే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావిత టేస్టీ ఫుడ్. సండే స్పెషల్ అయితే మా ఇంట్లోని ఫిష్ కర్రీ అండి. చాలా సింపుల్గా చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్. మామిడికాయ వేసి చేశాను అనమాట. చాలా సూపర్గా వచ్చింది. ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు, ఎవరైనా పక్కా చెప్తున్నాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేశారంటే నిజంగా చెప్తున్నా, మీ ఇంట్లో వాళ్ళు చాలా మెచ్చుకుంటారనమాట. కొత్త వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. పైన వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. అయితే అద్దరిపోయింది. టేస్ట్ అయితే పక్కా ట్రై చేయొచ్చు. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి చేపల కర్రీలోకి. చేపల కర్రీ కాదు, ఏ కర్రీలోకైనా ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీలోకి చాలా బాగుంటుంది అనమాట. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ నేను ఎక్కువగానే వేసుకున్నానండి. కర్రీలో సరిపడంత వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చుట్టుపట్లాడిన తర్వాత 2 ఆనియన్స్, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ 2 పచ్చిమిరపకాయలు మిక్సీ బట్టి అది కూడా వేసుకోవాలి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతుండగా 2 మీడియం సైజు టమాటోస్ కూడా మిక్సీ బట్టి వేసుకోవాలి. ఇవన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడగొట్టారంటే మళ్ళీ బాగుండదు అనమాట కర్రీ. దగ్గరుండి కర్రీ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి కర్రీ అయితే ఎంత బాగుందో. అలాగే ఇంకా మగ్గిపోయిన తర్వాత మనం ఇక్కడ కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎక్కువగానే కారం యాడ్ చేసుకున్నాను. ఫిష్ పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటే స్పైసీగా చాలా బాగుంటుంది. 2 స్పూన్లు పెద్ద స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే మిరియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇవన్నీ లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత మాడిపోతే అస్సలు బాగుండదు. సిమ్లో పెట్టి దగ్గరుండి వేయించుకోవాలన్నమాట. ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనం చింతపండు కూడా నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం అంటే కొంచెమే, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. అదంతా ఇంకా మనం మళ్ళీ గ్రేవీలో వేసేసుకొని పులుసు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పులుసు పోసుకున్నా కాబట్టి అది 2 మినిట్స్ నేను గ్రేవీలో మరగనిచ్చాను అనమాట. అలా మరిగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది చూసారా. ఇప్పుడు మనం పులుసు కావాల్సినంత వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే నాకు సరిపడా ఎంత తింటామో అంత సరిపడా అడ్జస్ట్ చేసుకున్నాను. పులుసు బాగా మరీ పలుచగా కాకుండా కొంచెం దగ్గరగానే గ్రేవీలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఉప్పు కారాలు కూడా చూసుకోండి. నేనైతే ఇక్కడ ఉప్పు అయితే తగ్గిందని కొంచెం వేసాను. చూసారా పులుసు అయితే మరుగుతుంది. ఇప్పుడు నేను చేప ముక్కలు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. ఈవెన్గా ఇంకా ఈ 3 ఉడికిపోతాయి పులుసులోని. ఒక 5 to 10 మినిట్స్ మరిగించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే హైలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా మరిగించుకోవాలి. ఫైనల్గా ముక్కలన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం అది వాటర్ అనేది వస్తుంది కాబట్టి ముక్కలలో ఉన్నది కొంచెం సాల్ట్ వేసాను చూసి. ఇంకా అలాగే ధనియాల పొడి, ఫిష్ మసాలా వేసి కొంచెం కరివేపాకు వేసి ఇంకొక 5 మినిట్స్ మరిగించుకున్నాను. యమ్మీగా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నిజం చెప్తున్నాను, పక్కగా ట్రై చేయండి. ఇప్పుడే గరిటైతే పెట్టుకోవాలి ఫస్ట్లోనే. మళ్ళీ మధ్యలో ఉడికిపోయిన తర్వాత గరిట పెట్టామా అంటే మొత్తం ఇరిగిపోతాయి పీసెస్ అనేది. చాలా సింపుల్గా ఉందండి ప్రాసెస్. అయితే ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ పులుసు అంతా చక్కగా మరగపెట్టుకోవాలి. పీసెస్ వేసిన తర్వాత ఎక్కువసేపు మరగపెట్టుకోకూడదు. అలా మరిగిందంటే మళ్ళీ పీసులన్నీ ఇరిగిపోతాయి. ఇంకా ఫైనల్గా నేను ఉప్పు కారాలన్నీ చూసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంది. మామిడికాయ వేసాను కదా, వేరే లెవెల్ టేస్ట్. చాలా అంటే నిజంగా చాలా బాగుందండి. ఇక్కడ కర్రీ అవుతుంది చాలా బాగుంది అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను తినేసిన తర్వాతే ఎడిటింగ్ చేశాను అనమాట. ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ అయితే ఇది. మీరు ఏం చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే. ఇంకా అందరం కలిసి కూర్చొని ఫైనల్గా తిన్నామండి. ఇక్కడ మళ్ళీ మీరు వెంటనే తినేస్తారు కర్రీ అనుకోవద్దు. వెంటనే తినేస్తే కర్రీ టేస్ట్ అనేది బాగుండదు అనమాట. నేను వండిన తర్వాత 1 అవర్ తర్వాత తిన్నాను అనమాట. అన్నీ ఉప్పు కారాలు ముక్కకు పట్టేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిరిపోయింది టేస్ట్ అయితే. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అందరం కూర్చొని ఇక్కడ తినేస్తున్నాం అనమాట. మా వారు కూడా అడిగాను ఫీడ్బ్యాక్ ఎలా ఉంది చెప్పండి అని. పక్కన మా ఆయన కూర్చొని తింటున్నాడు కదా, ఇప్పుడు చూడండి రియాక్షన్ ఎలా ఉంటుందో.
ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్తున్నారనమాట. అలాగే మా అబ్బాయి కూడా తినేసాడు. ఇక్కడ మూవీ చూస్తూ అన్నమై తినేసాం. కొంచెం స్పీడ్ పెట్టాను.